జాబ్స్ వస్తాయని చెప్పేసి నా అభిమానం. మరి ఇప్పుడు జగన్ గారు ఉద్యోగ అవకాశాలు ఇచ్చామని చెప్తున్నారు కదా! 2,00,000 పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. మరి నిజంగానే ఇచ్చారనుకోవచ్చా? ఇవ్వలేదు. ఇస్తే అందరు ఖాళీగా ఉండరు కదా! మాక్సిమం ఎవరికి ఇవ్వలేదు. చాలా కష్టంగానే ఉంది జాబ్స్ కి. మరి ఈ 5 ఇయర్స్ జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపించిందమ్మా? ఎలా అనిపించిందంటే అంతేం బెటర్ గా ఏం లేదు. జస్ట్ నార్మల్ చేశారంటే చేశారు సీఎం గా అని ఉంది అంతే. అంటే సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా! మీకు ఎలా అనిపించింది? అది వాటి గురించి నాకు తెలీదు. అంటే ఇప్పుడు నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజల్లో చాలా గట్టికెళ్ళాయి. ఈసారి 125 గెలుస్తామని చెప్తున్నారు. మరి ఏ కాన్ఫిడెన్స్ తో అనొచ్చు అనుకుంటున్నారు? వెళ్తే మామూలుగా నమ్మకం ఉంటది కదా జనాల మీద, వీళ్ళు వేస్తారు వీళ్ళు వేయరు అని. వాళ్ళకి ఆ పథకాలు అందలేదు కాబట్టి వాళ్ళు ఇలా జగన్ పరిపాలన ఇలా ఉందని చెప్పి మాట్లాడుకుంటున్నారు. అందుంటే ఇంకా చాలా బెటర్ గా మాట్లాడుకుంటే వాళ్ళేమో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా చంద్రబాబు నాయుడు కలిసి వస్తారు కదమ్మా! మీకు ఎలా అనిపిస్తుంది మరి అలా వస్తే ఓకేనా మీకు? కలవడం బానే ఉంది. కానీ తర్వాత విభేదాలు ఏమన్నా రాకుండా ఉంటే బాగుంటది. ఆ దేశానికి ప్రజలకు గాని ఎవరికైనా గాని. వన్స్ కలిసిన తర్వాత మళ్ళీ విడిపోతే ఆ పార్టీ కొంచెం చీలికలు పడ్డం డీలా పడిపోతుంది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా టీడీపీ చేసిన పొత్తుతో వస్తున్నాయి. గవర్నమెంట్ ఫార్మ్ చేస్తే మరి ఉద్యోగ అవకాశాలు కానీ రాజధాని డెవలప్మెంట్ కానీ ఎలా ఉండబోతుంది అనుకుంటారు మీరు నెక్స్ట్ 5 ఇయర్స్ లో? ఇప్పటి వరకైతే ఆంధ్రప్రదేశ్ కి రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. చంద్రబాబు వస్తే గనక అమరావతి కొంచెం బెటర్ గా అయ్యి ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగనే అమరావతికి అప్డేట్ చేయడానికి కొన్ని కంపెనీస్ వస్తాయి. దాని వల్ల కొన్ని ఉద్యోగాలు గానీ వస్తాయి అంతే. చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్ తో వస్తున్నారు ఈ ఎలక్షన్ లో మరి ఏమైనా ప్రభావం చూపించచ్చు అనుకుంటారు? వాళ్ళు చెప్పేది కరెక్ట్ గా చేస్తే బాగానే ప్రభావం చూపిస్తాయి. లేదంటే జగన్ లాగే చేస్తే ఎవరైనా ఒకటే తర్వాత. మరి జగన్ కన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్తున్నారు కదా! మరి మరి ఎలా హ్యాండిల్ అవుతుంది అనుకుంటున్నారు? ఇప్పటికే రాష్ట్రం అప్పులైంది అంటున్నారు కదా! అప్పులైంది. వాళ్ళు చెప్పినవి మొత్తం చేయలేరు. కొన్ని చేస్తారు, కొన్ని చేయలేరు. ఎలక్షన్స్ వచ్చే టైంకి మొత్తం చేస్తామని చెప్పి అప్పుడు అమలు చేస్తారన్నమాట ఎలక్షన్స్ టైంకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే నేను సంపూర్ణ మద్యపానం చేసిన తర్వాత నిషేధం చేసిన తర్వాత అదే విధంగా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన తర్వాత మీ ఇంటికి వచ్చి ఓటు అడుగుతా అని చెప్పారు కదా! సో నిజంగానే అవి 2 కంప్లీట్ అయ్యాయి అనుకోవచ్చా? పోయిన ఎలక్షన్స్ గానీ అంతే చెప్పారు. మా మద్యపానం ఉండదు అది ఇది అని చెప్పారు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా మా మద్యపానమే ఉంది. ఒక్క చాట గాని మద్యపానం లేకుండా లేదు. దాని వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ చెప్పిన సీఎం గారు దాన్ని అమలు చేయాలి కదా. సో చేయలేదు. నాకైతే నమ్మకం లేదండి. సో ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారమ్మా నెక్స్ట్ ఎలక్షన్ గెలిస్తే మరి ఎలా ఉండబోతుంది? మరి ఉచిత బస్సు ప్రయాణం పెడితే మీరు ఆంధ్ర రాష్ట్రం ఎలా డెవలప్ అవుతుంది? డెవలప్మెంట్ బస్సులు ఫ్రీగా ఇస్తే డెవలప్మెంట్ ఉండదు. ఉద్యోగాలు అవన్నీ ఇస్తే డెవలప్మెంట్ ఉంటది. బస్సులు ఛార్జ్ ఎంత ఉంటుంది? జస్ట్ 20 అలా ఉంటాయి. అది ఇవ్వడం వల్ల కొట్టుకుంటారు తప్పితే దాని వల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. యూజ్ ఏం లేదు. ఓవరాల్ గా ఒక మాటలో నెక్స్ట్ సీఎం ఎవరంటే ఏం చెప్తారమ్మా? చంద్రబాబు నాయుడు.